హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. శేఖర్ కమల డైరెక్షన్లో నాగార్జున, ధనుష్, జిమ్సర్ ఇంకా రష్మిక మందన్న కలిసి నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ కుబేరా సినిమా స్టోరీ ఏంటి, ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు అనే విషయాలను ఇప్పుడు ఈ రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వల్ల వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు. ఇక ఈ సినిమా స్టోరీ ఏంటంటే, వేల కోట్లకు అధిపతి అయిన నీరజ్ ఓ లక్ష్యం కోసం తన దగ్గర పనిచేసే దీపక్ చేతికి కొన్ని బాధ్యతలను అప్పగిస్తాడు. దీపక్ ఆ పనిని ఎవరికీ అనుమానం రాకుండా చేసేందుకు కొందరు బిచ్చుగాళ్లను ఎంచుకుంటాడు. అలా ముంబై వీధుల్లో బిచ్చం ఎత్తుకుంటూ బతికే దేవా జీవితంలోకి దీపక్ వస్తాడు. అయితే దీపక్ కంటే తెలివైన వాడైన దేవా అతని దగ్గర నుంచి డబ్బుతో తప్పించుకుంటాడు. ఈ క్రమంలో అతనికి సమీర పరిచయం అవుతుంది. ఈ సమీర ఎవరు, దేవాన్ని దీపక్ పట్టుకోగలిగాడా, నీరజ్ టార్గెట్ ఏంటి, ఇలాంటి చిక్కు ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే కుబేరా మూవీని చూడాల్సిందే. శేఖర్ కమల చాలా చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ అద్భుతమైన కథను అల్లుకుంటాడు. కుబేరా మూవీ కోసం కూడా శేఖర్ ఇలాగే తీసుకున్న పాయింట్ ఇది. ఈ కుబేరా మూవీ కోసం శేఖర్ తీసుకున్న పాయింట్ ఆశ. తన దగ్గర చిల్లిగా వెళ్ళ లేకుండా కూడా ఎంతో సంతోషంగా ప్రశాంతంగా బతికేస్తూ ఉంటాడు ఓ బిచ్చగాడు. తన అవసరాలకు సరిపడా సంపాదిస్తున్న అదనపు విలాసాల కోసం ఆరాటపడుతూ ఉంటాడు మిడిల్ క్లాస్ మనిషి. తరాలు తిన్నా తరగని సంపద ఆర్జించినా సుఖంగా పడుకోవడానికి తెగ కష్టపడుతూ ఉంటాడు ధనికుడు. ఇలా ముగ్గురు మనుషులను డబ్బుతోనే ముడిపెట్టి రాసుకున్న కథా కథనాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. శేఖర్ కమల టేకింగ్, నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రాణం పోసాయని చెప్పాలి. ధనుష్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియాలో ఉన్న బెస్ట్ యాక్టర్స్లో ధనుష్ ఒకరు అని చెప్పొచ్చు. ఈ విషయాన్ని మరోసారి తన పర్ఫార్మెన్స్తో రుజువు చేశాడు ధనుష్. అక్కినేని నాగార్జున చాలా రోజుల తర్వాత పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించాడు. మిడిల్ క్లాస్ వ్యక్తిగా నాగార్జున పలికించిన ఎమోషన్స్ టాలీవుడ్ ఆయనలోని నటుడిని సరిగా వాడుకోలేకపోతుందనే విషయాన్ని గుర్తుకు తెస్తుంది. ఇక రష్మిక మందన్న, జిమ్సర్, షియాజీ షిండే, సునయన తదితర నటులు తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఇక కుబేరా మూవీకి మరొక హైలైట్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమాకి ప్రాణం పోసాడనే చెప్పాలి. సందర్భానికి తగ్గట్టుగా వచ్చే పాటలు కూడా ఆకట్టుకుంటాయి. ఇక శేఖర్ కమ్ముల సినిమా అంటేనే 3 గంటలకు పైగా నిడివి కాస్త ఇబ్బంది పెట్టే విషయం కూడా సెకండ్ హాఫ్లో కాస్త స్లోగా సాగుతుందనే ఫీలింగ్ కలిగిస్తుంది. అయితే శేఖర్ కమ్ముల సినిమాలను ఇష్టపడే వారికి ఇది పెద్దగా ఇబ్బంది అనిపించదు. నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. భారీగా ఖర్చు పెట్టడంతో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ధనుష్, అక్కినేని నాగార్జున మధ్య వచ్చే సీన్స్, ధనుష్ రష్మిక మధ్య వచ్చే సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషనల్ సీన్స్ సినిమాకి ప్రధాన బలమనే చెప్పాలి. ఓవరాల్గా డైరెక్టర్ శేఖర్ కమల మార్క్ చూపించే సినిమా విలువలను గుర్తు చేస్తూ ఎంటర్టైన్ చేసే ఒక థ్రిల్లర్ డ్రామాగా అయితే చెప్పొచ్చు. మూవీ రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టాలీవుడ్కి సంబంధించిన మూవీ అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్.